పరీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కోరుతా ఉన్నాను. కాకినాడలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాలను కల్తీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువ కాలం పాలు నిల్వ చేసేందుకు బెంజోయిన్ యాసిడ్ను కలుపుతున్నారని తెలుస్తుంది. అలాగే పెరుగు గడ్డ కట్టేందుకు మిల్క్ పౌడర్, ఇతర పదార్థాలు కలపడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు. శాంపిల్స్ సేకరించి పరీక్ష కేంద్రానికి పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఈ మిల్క్ సేల్ పాయింట్స్, ప్యాకింగ్ యూనిట్స్, ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర శాంపిల్స్ తీయమని, కలెక్ట్ చేయమని ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలోని ప్రతాప్ నగర్ సాయి శ్రీనివాస మిల్క్ పార్లర్ సెంటర్లో ఇన్స్పెక్షన్ కోసం ఉదయం ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది, సుబ్బారావు గారు. అక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్ 22.5% బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ క్యాన్ ఒకటి కనుక్కోవటం జరిగింది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే లేటుగా వచ్చే పాలల్లో ఒక 20 ml పర్ క్యాన్కి 40 లీటర్స్ ఉంటే ఒక 20 ml బెంజోయిక్ యాసిడ్ నిల్వ ఉండటం కోసం కలుపుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. ఇది పాలల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ కలపకూడదు, కలిపిన తర్వాత కన్జ్యూమ్ పర్పస్ ఉపయోగించకూడదు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో